ఇరాన్తో ఎలాగైనా డీల్ కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే టెహ్రాన్పై క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించిన ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో డీల్ దాదాపు కొలికి వచ్చిందని మరోసారి ప్రకటించారు. అయితే ఇందుకోసం ట్రంప్ ఓ మెట్టు దిగి మరీ ఇరాన్ ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి మాత్రం ఒప్పందం ఖరారయ్యే సంకేతాలే కనిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్లో శుద్ధి చేసిన యురేనియం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేశం చేతుల్లో ఉండొద్దని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోన్న ట్రంప్ దీన్ని అమెరికాకు అప్పగించాలని లేదంటే నాశనం చేయాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే తాజా చర్చల్లో దీనిపై ట్రంప్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్లోనే ఉంచేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే అది ఐక్యరాజ్య సమితి ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలని మెలికపెట్టినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక అణు కార్యక్రమాలపై టెహ్రాన్ ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా అది అమెరికాతో రెండో డీల్ కుదిరిన తర్వాతనేనని ట్రంప్ షరతు విధించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా అవగాహన ఒప్పందంలో భాగంగా 30 రోజుల్లోపు హోర్ముజ్ జలసంధిని ఎలాంటి టోల్ రుసుములు లేకుండా నౌకల రవాణాకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అమెరికా ఈ జలమార్గంలో నిర్బంధాన్ని ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక హోర్ముజ్ను తెరిచిన తర్వాత 60 రోజుల పాటు ఇరాన్ చమురుపై అమెరికా విధించిన ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించనుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఇరాన్ ప్రవర్తనను బట్టి ఈ మినహాయింపులను మరికొన్ని రోజులు పొడిగించే అంశాన్ని కూడా అమెరికా పరిశీలించనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా ఒప్పందంపై ఈసారి చర్చలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని వెల్లడించాయి. ఇరాన్తో డీల్ విషయంలో ట్రంప్ నెతన్యాహును దూరం పెట్టినట్లు సమాచారం. దీంతో అమెరికా మిత్రపక్షాలకు ఫోన్ చేసి నెతన్యాహు సమాచారం సేకరించారని సదరు మీడియా కథనాలు తెలిపాయి. అయితే అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత ట్రంప్ నెతన్యాహుకు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య ఈసారి డీల్ జెనీవాలో జరగనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనిపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పర్యటన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. అమెరికాకు చెందిన 4 ఎయిర్ ఫోర్స్ C-17 విమానాల్లో వాన్స్ పర్యటనకు అవసరమైన వాహనాలు, ఇతర పరికరాలను తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ వారాంతంలోగా డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు UAE, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య బుధవారం రాత్రి కొన్ని గంటల పాటు చర్చలు జరిగాయి. ఇందులో ఒప్పందంపై ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించిందని, ఇక సంతకాలే తరువాయి అని ఆయన వెల్లడించారు. అయితే దీనిపై ఇరాన్ మాత్రం అధికారిక ప్రకటనేది చేయలేదు.